హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే మా ఊరు అమ్మవారి కోసం ప్రసాదాలు చేసాము. మ్యాక్స్ ఎవ్రీ సండే ఏదో ఒకటి మాకు ఏది వీలైతే అది ప్రసాదం చేసి తీసుకెళ్తూ ఉంటాము. అలానే ఈరోజు కూడా పులిహోర ఇంకా కొమ్ము ప్రసాదాలు చేసాము. అవన్నీ బాక్స్లోకి వేస్తున్నాను అక్కడ గుడి దగ్గరికి తీసుకెళ్ళడం కోసం. ఈరోజు మా అమ్మవారిని కూడా మీకు చూపిస్తాము. అమ్మవారు అంటే నూకలమ్మ తల్లి. ఇంటి అన్ని టెంపుల్ వీడియోసేనా అని అనుకోకండి. నిన్నైతే ఏకాదశి సింహాచలం వెళ్ళాము, అందుకని నేను అక్కడ వీడియో తీశాను. అందులో అదే నా ఫస్ట్ వీడియో కూడా, అందుకనేసి నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఈరోజు సండే మేము ఎలాగా సండే వెళ్తూ ఉంటాము నూకలమ్మ తల్లి గుడికి, ఇంకా అలా ఈ వీడియో కూడా షూట్ చేయడం అవుతుంది. నెక్స్ట్ ఇంకా కొమ్ము కూడా బాక్స్లో వేసేస్తున్నానండి. చూడండి నేనైతే ఎంత స్లోగా వేస్తున్నాను, అసలు మా అమ్మ చేయడానికి కూడా అంత టైం తీసుకోలేదు, కానీ నేనైతే చాలా స్లోగా చేస్తున్నాను. ఇంకా కొమ్ము కూడా బాక్స్లో వేసేసాక ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాము గుడి దగ్గరికి. ఇంకా వేస్తాను, మా అమ్మ ఇంకా కొంచెం వెయ్యి అని చెప్తే మళ్ళీ వేస్తున్నాను, పక్క నుంచి అదే చెప్తున్నారు. అయిపోయింది, బాక్స్లో ప్యాక్ చేసాను. ఇంక అన్నీ ప్యాక్ చేసానండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాము. చూడండి బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఆ 2 బాక్సెస్. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యానండి. అక్కడ బ్లూ కలర్ స్కూటీ ఉంది కదా, అది నాదే, నేను అప్పుడప్పుడు తీస్తుంటాను. ఇంకా ఇదైతే గుడికి వెళ్ళడానికి వే అండి. మొత్తం అంతా కొండలే ఉంటాయి, కొండ చివరనే అమ్మవారి గుడి ఉంటుంది. చూడండి మొత్తం చూపిస్తాను. రోడ్డు అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందండి. రోడ్డు అయితే కంపల్సరీగా వేస్తామన్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, చూద్దాం ఎప్పుడవుతుందో. ఫైనల్గా ఇంకా మా అమ్మవారు వచ్చేసాము గుడి దగ్గరికి. ఇంకా చూడండి ఇక్కడైతే పంతులు ఉండరండి ఈ గుడి దగ్గర, ఆంటీ ఉన్నారు కదా, ఆవిడే పూజలన్నీ చేస్తూ ఉంటారు డైలీ వచ్చి. ఇంతకుముందు పంతులు ఉన్నారు, ఒక 1 మంత్ అలా చేసి ఇంకా మానేశారండి. అతను ఉన్నా కూడా ఈవిడే పూజలన్నీ చేసేవారు. ఇంకా లాస్ట్ అతను లేరు కదా, ఇంకా ఆంటీయే కంటిన్యూ అవుతున్నారు. ఇదంతా గుడి చుట్టుపక్కలంతా కొండేనండి. తను మా అక్క వాళ్ళ బాబు. అక్కడ పోతురాజుది పెట్టారు నూకలమ్మ తల్లికి ఎదురుగా. ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఈ మధ్యనే చేయించి పెట్టారండి పోతురాజుది. ఇక్కడ మా అమ్మ వస్తున్నారు గుడి దగ్గరికి, మేమైతే ముందే వచ్చేసాము ప్రసాదం అవి పట్టుకొని. ఇంకా ఆంటీ అయితే అమ్మవారికి ధూపం వేయడానికి రెడీ చేస్తున్నారు. చూడండి అక్కడ దీపం పెట్టారు కదా, అక్కడ ఆయిల్ చాలా తక్కువైపోయింది. అలా అయితే తొందరగా దీపం కొండెక్కిపోద్ది ఆయిల్ లేకపోతే, అందుకని మా అమ్మ ఆయిల్ వేస్తున్నారు. ఇంకా ఆంటీ అయితే ధూపం వేయడానికి చూసారు, కానీ అది ఎక్కువ రావట్లేదు పొగలాగా, ఇంకా బొగ్గులన్నీ రాజుకోలేదు. గాలి వేస్తే కొంచెం ఎక్కువ రాజుకుంటుందని చెప్పి ఫ్యాన్ కింద పెట్టుకున్నారు. ఇంకా అది ఎక్కువ రాజుకున్నాక అప్పుడు వెళ్ళి వేస్తారండి. ఎప్పుడు కూడా అమ్మవారికి ధూపం వేసేటప్పుడు డోర్ క్లోజ్ చేసేస్తారు. ఆంటీ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు, ధూపం వేయాలనేసి డోర్ క్లోజ్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా అక్కడ లోపల వేసేసాక బయటకు వచ్చి 3 టైమ్స్ గుడి చుట్టూ వేస్తారండి ధూపము. 3 టైమ్స్ తిరిగారు, కానీ నేనైతే 1 టైమే తీసాను వీడియో. చూడండి మొత్తం గుడి చుట్టూ వేసాక తీసుకెళ్ళి అక్కడ గుడి దగ్గర పెట్టేస్తారు. ఇంకా గుడిది పని ఉందండి, చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా ఒక్కొక్కటి చేస్తున్నారు. ఆ టైల్స్ అవి కూడా రీసెంట్గానే వేశారు బయట, అక్కడ పెట్టేస్తారు ఆంటీ ఇంకా ధూపంని. డోర్ ఎప్పుడు వెంటనే తీసారండి, 3 టైమ్స్ కొట్టినాకే డోర్ తీస్తారు అమ్మవారిది. డోర్ తీసాక ఫుల్గా అక్కడ ధూపం వేశారు కదండి, అంతా కనిపిస్తుంది మనకి. ఆంటీ దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు. ఇంకా నేను అక్కడ కొంచెం ఖాళీగా ఉన్నా అని చెప్పి అక్కడ
ఫొటోస్కి అయితే చాలా డస్ట్ ఉందండి. బొట్టు కూడా పాడైపోయి సరిగ్గా లేదని చెప్పేసి మొత్తం క్లీన్ చేశాను. నేనైతే వీడియోస్ కోసం ఏం చేయలేదండి. ఎవ్రీ సండే నాకు ఖాళీ ఉన్నప్పుడు మ్యాక్స్ వెళ్ళి ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాను అక్కడ గుడిలో. ఆ గుడిలో చేయడం కూడా మనకి అదృష్టం ఉండాలండి. ఇంకా ఆంటీ అయితే ప్రసాదం పెట్టేసి తీసుకొచ్చారు బాక్సెస్ అవి బయటికి. ఇప్పుడు మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తారు నైవేద్యం పెట్టేశారు కాబట్టి. ఇంకా ఆంటీ బయటకు వచ్చి క్లోజ్ చేసేస్తారు డోరు. ఆ తర్వాత పోతురాజు దగ్గర తీసుకెళ్ళి అక్కడ ప్రసాదాలు పెడతారు. చూడండి పోతురాజుకు నైవేద్యం పెడుతున్నారు ఇప్పుడు. మొత్తం అన్ని ఐటమ్స్ పెడతారండి. మనం ఏమేమి తీసుకెళ్ళామో అన్నీ పెడతారు. ఇంకోటి ఏంటంటే ఆంటీ చూడండి చాలా స్లోగా ప్రశాంతంగా పెడతారు. ఏదో కంగారు పడిపోయి పెట్టేయాలి అన్నట్టు పెట్టరు. ఎంత టైం అయినా పర్లేదు ప్రశాంతంగా పూజ చేసుకొని ప్రశాంతంగా నైవేద్యాలు పెట్టి వస్తారు ఆంటీ. ఆవిడే కాదండి, మనం కూడా ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే ఎంత టైం అయినా పర్లేదు ప్రశాంతంగా పూజ చేసుకుని వస్తేనే మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కంగారు పడిపోయి చేస్తే మనకు కూడా ప్రశాంతంగా ఉండదు ఆ డే మొత్తం. చూడండి ఇంకా పులిహోర అన్నీ పెట్టేశారు. మేము కూడా తీసుకెళ్ళినవి కూడా పెట్టేశారు. ఇప్పుడు నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోతారు అమ్మవారి దగ్గరికి. ఇప్పుడు కూడా డోర్ డైరెక్ట్గా తీయరండి. 3 టైమ్స్ డోర్ కొట్టాక అప్పుడు తీస్తారు. దండం పెట్టుకొని లోపలికి వెళ్ళారు ఆంటీ. ఇంకా నెక్స్ట్ నేను కూడా లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటాను. చూడండి అంటే అనుకుంటారు అంటే లోపలికి వెళ్ళకూడదు కదా, పంతులు ఒకలే ఉండాలి లోపల అని అనుకుంటారు. కానీ ఇక్కడైతే పంతులు లేరండి, ఎవరు చేయరు, పంతులు ఎవరు చేయరు. ఆంటీ పూజ చేస్తారు. మేము ఎవరమైనా భక్తులు ఎవరు వెళ్ళినా సరే డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకం అన్ని ప్రసాదాలు అన్నీ వాళ్ళే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడైతే ఏ రిస్ట్రిక్షన్స్ ఉండదు. అమ్మవారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి పూజలు చేసుకుంటారు. ఆంటీ నాకు బొట్టు పెడుతున్నారు, దండం పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ చిన్న అమ్మవారి విగ్రహం కూడా ఉంటుందండి. ఎవ్రీ సండే అభిషేకాలు అవుతాయి. మేము వెళ్ళేటప్పటికి పూజ అయిపోయింది ఈరోజు. నెక్స్ట్ వీక్ అలా నేను ముందుగా వెళ్తే వీడియో తీసి పెడతాను అది కూడా. ఇంకా ఆంటీకి దండం పెట్టేసుకొని నేను కూడా బయటకు వచ్చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇందాక క్లీన్ చేశాను కదండి ఫొటోస్ అన్నీ, వాటికి బొట్లు పెడుతున్నాను. గుడికి వెళ్తే మాత్రం అక్కడ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా సైలెన్స్గా ఉంటుంది. మనకి ఇంకా కాసేపు ఉండాలనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఇంకా అమ్మవారు అన్ని ఫోటోలకి కూడా బొట్టులు పెట్టుకున్నాను. నేనైతే వీడియోస్ కోసం ఏం కాదండి, ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది అనుకుంటారు వీడియో తీస్తున్నారు కాబట్టి అన్నీ చేసినట్టు చూపిస్తున్నారు అని అనుకుంటారు. నేనైతే అలా కాదు, నాకు టైం ఉన్నప్పుడు వెళ్ళి గుళ్ళో ఏ వర్క్ ఉన్నా చేస్తూ ఉంటాను. అయిపోయింది. ఇప్పుడు నేను మొత్తం అమ్మవారిది లోపల చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కంపల్సరిగా తీరుతుందండి. ఆల్రెడీ మాకు జరిగింది. నేను నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను, వాళ్ళకు కూడా కోరుకున్న కోరికలు అయితే తీరాయి కంపల్సరిగా.
ఇంకా బయట ఇది గుడికి రైట్ సైడ్లో అవి కూడా గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది. వినాయకుడు, సాయిబాబా ఇంకా దత్తాత్రేయ స్వామిది గుడి కడుతున్నారు అక్కడ కూడా. నేను నా ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ అన్నయ్య అన్ని వాడైతే ప్రసాదం కోసమే వచ్చినట్టు అలా కూర్చొని వచ్చిన దగ్గర నుండి తింటూనే ఉన్నాడు. ఇటు తింటుంటే దిష్టి పెడుతున్నావు అంటున్నాడు. వాళ్ళిద్దరూ మా ఇద్దరు అక్కల వాళ్ళు. ఈ వీడియో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.